ఉమ్, దాంట్లో. అంటే అంతిమ లబ్ధిదారుడు ఈయనే. ఆ రోజు కూడా అంతిమంగా డబ్బులు పంపించింది ఆయనే కదా కేసు. ఉమ్, 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 రేవంత్ రెడ్డి ఏమైనా జేబులో డబ్బులు ఎక్కువ పంచుతున్నాడా? అదేలే. ఆ రోజున తెలుగుదేశం ఎమ్మెల్సీ గెలవాలంటే ఎవరు నడిపించేది? అధ్యక్షుడు ఎవరు? నడవలేదు. ఇక్కడ కూడా అంతే, 3 సార్లు రాశారట జగన్ దగ్గరికి వెళ్ళి అన్నటువంటిది. ఇవాళ బ్రేకింగ్లు చూస్తే కనబడినటువంటి వాళ్ళ వార్తలు చూస్తే 30 సార్లు రాయి. అప్పుడు ఆ రోజున 10 సార్లు 12 సార్లు రాసినట్టున్నారు వాళ్ళు. బేసిక్గా ఆయనతో కూడా మాట్లాడిచ్చారు, ఇవన్నీ కూడా పెట్టారు కదా. ఇక్కడ ఎందుకు జగన్ పేరుని A1గా పెట్టలేకపోయారు వీళ్ళంటే, లేదా కేసులో ఎందుకు పెట్టలేకపోయారంటే, నేను చెప్పినట్టు ఇది గేమ్. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళకి సంబంధించి ఈ టెక్నికల్ ఎవిడెన్స్తో నడుపుతారు. జగన్ దాంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అని చెప్పలేరు, జగన్ దగ్గర డబ్బులు చూపెట్టలేరు. ఇప్పుడు కొన్ని రోజులు కథ నడవాలి ఇక్కడ, అది ప్రస్తుతం ఇక్కడ ఏది, అందుకని ఆగారు. ఇప్పుడు ఇన్ని రోజులు కింగ్ పిన్ ఎవరు అని హెడ్డింగ్లు పెట్టారు. ఇప్పుడు జగనే కింగ్ పిన్, జగనే కింగ్ పిన్. ఇదేంటంటే